తాడేపల్లిలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శించేందుకు నిర్ణయించారు. బుధవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చనున్న జగన్ శుక్రవారం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సందర్శించనున్నారు. ఈ పరామర్శల సందర్భంగా జరిగిన ఘటనలపై పూర్తి వివరాలు తెలుసుకుని పార్టీ తరపున న్యాయపరమైన సహాయం అందించనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇటీవల అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనలకు టీడీపీ అనుచరులే కారణమని వైసీపీ ఆరోపిస్తూ ఉండగా అధికార పార్టీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. పరస్పర ఆరోపణలతో రాజకీయ వేడి మరింత పెరిగింది. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పరామర్శలకు రాజకీయ ప్రాధాన్యత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. పద్మ, ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం ఉందో, తిరుమల లడ్డు వ్యవహారంలో రాష్ట్రంలో వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం అది హద్దులు దాటి గొడవల వరకు కూడా దారి తీసింది. మొన్న మనం చూసుకున్నట్లయితే గోరింట్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి మహాపాపం ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీని తీసివేయాలనే నేపథ్యంలో అంబటి రాంబాబు ఆ గుడి వద్దకు చేరుకోవడం జరిగింది. తర్వాత అక్కడికి తెలుగుదేశం కార్యకర్తలు కూడా చేరుకొని కొంత గందరగోళ వాతావరణం అయితే అక్కడ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రిని ఉద్దేశించి. ఈ నేపథ్యంలో కొంచెం తీవ్రంగా కలత చెందినటువంటి ఎవరైతే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబటి ఇంటిని చుట్టుముట్టేసి అంబటి ఇంట్లో ఉన్నటువంటి వాహనాలని, ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేసి ఆ ఇంటికి కూడా నిప్పంటించడం జరిగింది. తర్వాత దాన్ని ఖండిస్తా జోగి రమేష్ ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేసి జోగి రమేష్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఇంటి మీద కూడా వీళ్ళు టీడీపీ కార్యకర్తలు, నాయకులు దాడులు చేసి జోగి రమేష్ ఇంటిని కూడా తగలబెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించి ఇప్పటికే వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అంబటి రాంబాబుకి సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు ఏదైతే బుధవారం రోజు ఉందో, బుధవారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ పార్టీ అధ్యక్షుడు మన అంబటి రాంబాబు ఇంటికి వెళ్లేసి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. ప్రధానంగా ఈ గొడవ జరిగినటువంటి కారణాలు, అదేవిధంగా వాళ్ళకి అందించవలసినటువంటి న్యాయ సహాయం, వాళ్ళకి పార్టీ తరఫున అందించవలసినటువంటి సపోర్ట్ మీద కూడా ప్రత్యేకంగా చర్చించనున్నారు. అదేవిధంగా వాళ్ళకి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా భరోసా కల్పించిన నేపథ్యంలో రేపు వాళ్ళ వైసీపీ పార్టీ అధ్యక్షుడి షెడ్యూల్ అయితే అంబటి రాంబాబు ఇంటికి కన్ఫర్మ్ అయింది. అదేవిధంగా కూడా మాజీ ముఖ్యమంత్రి జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్లేసి జోగి రమేష్ కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నారు. వాళ్ళ ఇంటికి తగలబెట్టినటువంటి దృశ్యాలను కూడా పరిశీలించేసి ఆ కుటుంబానికి సపోర్ట్ గా ఉంటామని, న్యాయ సహాయం కూడా అందిస్తామని చెప్పి, అదేవిధంగా రేపు పార్టీ వచ్చిన తర్వాత ఏమేమి చేయాలో వాటి మీద కూడా చర్చిస్తారని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే గొడవలు జరిగి ఉన్నాయో ఆ గొడవల నేపథ్యంలో అంబటి రాంబాబుని, అదేవిధంగా జోగి రమేష్ ని పరామర్శించడం, అదేవిధంగా అండగా ఉంటామని చెప్పడం కోసం ఈ షెడ్యూల్ ఖరారైనట్లుగా వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.